ఆయన ఏదో బాబాయిని జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేస్తా ఉంటే కళ్ళారా చూసినట్టు, లేదా ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసులో ఆయన ఏదో ప్రత్యక్ష సాక్షి అయినట్టు, ఆయన ఏదో కంటితో చూసినట్టు ఆయన మాట్లాడడం నిజంగా కరెక్ట్ కాదు. వాటి అన్ని కేసుల్లో న్యాయస్థానాలు ఉన్నాయి. సిబిఐ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ఇంకా ఇతర నాయకులకు కావచ్చు ఎటువంటి సంబంధం లేదు అని క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ కన్నా కూడా పెద్దవాళ్ళు వెంకటకృష్ణ గారు అనేసి నాకైతే అర్థం కావట్లేదు. సిబిఐ కన్నా కూడా పెద్దగా విచారణ చేసి ఆయన ఏదో నిజాలు చెప్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ మాట్లాడటం అనేది 100% కరెక్ట్ కాదు. ఇక్కడ మేమేం చెప్తున్నాము, విజయ్ గారు ఎలా గెలిచారో, విజయ్ గారు సింగిల్ గా పోటీ చేసి ఎలా గెలిచారో అలాగే జనసేన పార్టీ కూడా పోటీ చేసి గెలవాలనే కోరిక జనసేన నాయకుల్లో ఉంది అని మేము చెప్తున్నాం. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉంది. అలాగా విజయ్ తరహాలో మనం కూడా ప్రయాణం చేసుకుంటే మనం కూడా ఒక రోజు ముఖ్యమంత్రి అయి ఉంటాం కదా, అయి ఉండొచ్చు కదా అనే కోరిక సహజంగా జనసేన పార్టీ కార్యకర్తల్లో లేదు అని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అనే కోరిక జనసేన పార్టీ నాయకుల్లో లేరు. అలాంటి వ్యత్యాసం 100% ఆ పక్క విజయ్ గారు రేపో ఎల్లుండో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా అయితే బాగుంటుంది అని ఏ రాజకీయ పార్టీలు, నేను కావచ్చు, నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాం, పనిచేస్తాం. వెంకటకృష్ణ గారు ఉన్నారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, పనిచేస్తారు. అలాగే అలాంటి కోరిక జనసేన నాయకుల్లో కార్యకర్తల్లో ఉండాలి అని అంటుంటే అసలు ఆ కోరికే లేదు. అది వైఎస్ఆర్సీపీ కల్పిస్తోంది, వైఎస్ఆర్సీపీ ఇది ఒక విషయం చేస్తుంది అని మాట్లాడారు. సలాది అప్పారావు గారు చాలా క్లియర్ గా చెప్పారు, మాకు కావాల్సింది పదవులు కాదు, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి మేము ముందుకు వెళ్ళడం జరిగింది అని. మీరు చెప్పింది కూడా కరెక్టే, మీరు చెప్పింది కూడా కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సీఎం అని అరుస్తున్నారు, కాదనట్లేదు. ఆ కోరిక ఉండడం కరెక్టే గానీ బట్ ఉన్న పరిణామాల నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాం అనేది చాలా చక్కగా అప్పుడు వివరించారు. ఇప్పుడు సలాది అప్పారావు గారు కూడా చెప్పారు. బట్ వైసీపీ ఎందుకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి గెలిచిన వాళ్ళతో పోలిక అనేది అది కరెక్ట్ కాదు కదా. అక్కడున్న రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు వేరు కదా అనేదే ప్రశ్న. గజేంద్ర గారు, ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటండి? ఒకటి, ఈ దేశం ముందుకు తీసుకుపోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకా మన రాష్ట్రానికి తమిళనాడుకి వస్తే తమిళనాడు